సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేశారు పోలీసులు. టాలీవుడ్ నటి హేమ డ్రగ్స్ తీసుకుందని తెలుపుతూ ఎండీఎంఏ డ్రగ్స్ సేవించినట్లు మెడికల్ రిపోర్ట్లో జతపరిచారు. నటి హేమతో పాటు 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిపిన పోలీసులు రేవ్ పార్టీ నిర్వాహకులుగా 9 మందిని ఛార్జిషీట్లో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే హేమ బెంగళూరు పరప్ప అగ్రహార జైల్లో 14 రోజులు జైలు జీవితం గడిపిన ఆమె షరతులతో కూడిన బెయిల్తో బయటకు వచ్చారు. ఈ పరిణామాలతో హేమ సభ్యత్వాన్ని రద్దు చేసిన మా తిరిగి ఆగస్టులో ఆమెపై విధించిన బ్యాన్ ఎత్తివేసింది. మే 19న బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపింది. జిఆర్ ఫామ్ హౌస్లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీ నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రైడ్స్ చేయగా దాడుల్లో డ్రగ్స్, కొకైన్ లభ్యమయ్యాయి. ఈ పార్టీలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి అధికంగా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. ఈ దాడుల్లోనే నటి హేమ పట్టుబడడం అప్పట్లో సంచలనంగా మారింది. సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేశారు పోలీసులు. టాలీవుడ్ నటి హేమ డ్రగ్స్ తీసుకుందని తెలుపుతూ ఎండీఎంఏ డ్రగ్స్ సేవించినట్లు మెడికల్ రిపోర్ట్లో జతపరిచారు. నటి హేమతో సహా 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిపిన పోలీసులు రేవ్ పార్టీ నిర్వాహకులుగా 9 మందిని ఛార్జిషీట్లో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే హేమ బెంగళూరు పరప్ప అగ్రహార జైల్లో 14 రోజుల జైలు జీవితం గడిపిన ఆమె షరతులతో కూడిన బెయిల్తో బయటకు వచ్చారు. ఈ పరిణామాలతో హేమ సభ్యత్వాన్ని రద్దు చేసిన మా తిరిగి ఆగస్టులో ఆమెపై విధించిన బ్యాన్ను ఎత్తివేసింది. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపింది. జిఆర్ ఫామ్ హౌస్లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీ నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రైడ్స్ చేయగా దాడుల్లో డ్రగ్స్, కొకైన్ లభ్యమయ్యాయి. ఈ పార్టీలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి అధికంగా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. ఈ దాడుల్లోనే నటి హేమ పట్టుబడడం అప్పట్లో సంచలనంగా మారింది.
సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేశారు పోలీసులు. టాలీవుడ్ నటి హేమ డ్రగ్స్ తీసుకుందని తెలుపుతూ MDMA డ్రగ్స్ సేవించినట్లు మెడికల్ రిపోర్ట్లో జతపరిచారు. నటి హేమతో సహా 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా తెలిపిన పోలీసులు రేవ్ పార్టీ నిర్వాహకులుగా 9 మందిని ఛార్జిషీట్లో పేర్కొన్నారు. ఇక ఈ కేసులో ఇప్పటికే హేమ బెంగళూరు పరప్ప అగ్రహార జైల్లో 14 రోజుల పాటు జైలు జీవితం గడిపింది. తర్వాత షరతులతో కూడిన బెయిల్తో బయటకొచ్చారు. ఈ పరిణామాలతో హేమ సభ్యత్వాన్ని రద్దు చేసింది. తిరిగి ఆగస్టులో ఆమెపై విధించిన బ్యాన్ను ఎత్తివేసింది. మే 19న బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపింది. GR ఫామ్ హౌస్లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున అక్కడ రేవ్ పార్టీ నిర్వహించారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు రైడ్స్ చేయగా దాడుల్లో డ్రగ్స్, కొకైన్ లభ్యమయ్యాయి. ఈ పార్టీలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లే అధికంగా ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ దాడుల్లోని నటి హేమ పట్టుబడడం అప్పట్లో ఒక సంచలనంగా మారింది.